జిల్లాలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పట్టణ గ్రామ స్థాయిలో ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో పేదలకు, గృహిణులకు అందరికీ ఓ పని దొరికింది. ప్రతిరోజు వారు ఆయా పార్టీలో ప్రచారం తిరుగుతూ 200 నుంచి 300 రూపాయలు సంపాదిస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో 34 ఏళ్లుగా బరిలో నిలుస్తూ వస్తున్న ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ లేకుండానే ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి ఇటు సీఎం కేసీఆర్, అటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు పోటీ పడుతుండడం విశేషం. బేల్పూర్ మండలంలోని అక్లూర్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి తనను ఆశీర్వదిస్తే బాల్కొండ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. రాష్ట్రంలోని 16 మంది సీనియర్ జడ్జీలకు జిల్లా జడ్జీలుగా పదోన్నతులు కల్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వారితో పాటు మరో 17 మంది జిల్లా జడ్జీలను ఇతర కోర్టులకు బదిలీ చేసింది. నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నగరంలోని న్యూ మున్సిపల్ కార్యాలయంలో 2వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో నామినేషన్ ర్యాలీకి పెద్ద ఎత్తున జనం తరలి వచ్చి ప్రజలకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వేల మందితో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కోశాధికారి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బాన్సాడ కాంగ్రెస్ నాయకుడు కాసుల బాలరాజు కోలుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు కాంగ్రెస్ నాయకులు ఆసుపత్రిలో పరామర్శించారు. కొరుట్ల మండలంలోని చిన్నమెట్పల్లి, మాదాపూర్ గ్రామస్తులతో ఎంపీ అరవింద్ సరదాగా మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. డిచ్పల్లి మండలంలోని కొరట్పల్లి గ్రామ యువకులు రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.